ఆర్టీసీ బస్ ఇవాళ నాదే ఉండదు 85 మొబైల్ వరకు వచ్చిన నా డ్యూటీ నమస్తే. ఈరోజు బీపీ ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించే ఉద్దేశంతో జనగాం జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల గురించి అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు ఏంటి అనేది వాళ్ళ విధానం కోసం రోడ్ ఎక్కడం జరిగింది. డ్రైవర్లు సుమారు 50 మంది ఇక్కడ పనిచేస్తారు. 50 బస్సులు ఇక్కడ ఈరోజు ఇప్పుడు సమ్మె జరుగుతున్నారు. అక్కడ ఇలా జీతాల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మెలో భాగంగా ఈరోజు బస్సులు బంద్ చేయడం జరిగింది. స్థానిక ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి వీరందరూ కూడా వీరి సమస్యలు తీసుకోవడానికి మన ముందున్నారు. వారి సమస్యలు ఏంటో అడిగి పేరు రాజు. కనీస నా పేరు రాజు. కనీస వేతనాల గురించి మేము మా జనగాం యూనియన్ నుంచి 20 రోజుల ముందు నోటీసులు ఇవ్వడం జరిగింది. మేము గత 15 సంవత్సరాల నుంచి అద్దె బస్సు డ్రైవర్గా మేము అందరం వర్క్ చేస్తున్నాం. మాకు ఇంతకుముందు 2 years ముందు యూనియన్ అయింది. యూనియన్ అయిన తర్వాత ఈ మేడారం ముందు మాకు జీతాలు పెరగాలి. మేడారం ముందు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేడారం వద్దు అని నేనే చెప్పిన తర్వాత వాళ్ళకి 20 days ఇచ్చినా కూడా మళ్ళీ వారం రోజులు టైం ఇచ్చినా కూడా వాళ్ళు ఏ ఓనరు మా ముందుకు రాలేదు, రెస్పాన్స్ ఇవ్వలేదు. మనం ఈరోజు బస్సులు అనేది మేము ఆపినాము. ఇంకొకటి 440 కిలోమీటర్ హన్మకొండ డిపోలో వాళ్ళందరికీ మేము అందరం సేమ్ ఆర్డర్ వర్క్ చేస్తాం. వాళ్ళకి ఒక 21,000 ఇస్తుంది. సిద్దిపేటలో వాళ్ళ 360 కిలోమీటర్ ప్రకారం వాళ్ళకి 18,000 ఇస్తుంది. సూర్యాపేట కూడా 18,000 ఇస్తుంది. మేము 440 కిలోమీటర్ నడిపితే మాకు వచ్చే జీతం ఎంత అంటే కనీసం మాకు వచ్చేసి 17,000 కనీసం వేతనం. ఆ జీతం ఇవ్వాలని మేము సేమ్ కిలోమీటర్ నడుపుతున్నాం, సేమ్ అదే ఆర్టీసీ బస్సు అదే జీతాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఆయన ఏ ఓనర్ కూడా మాకు రెస్పాన్సిబుల్ కాలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. అదే ఆర్టీసీలో కూడా డిపార్ట్మెంటు డ్రైవర్లు కండక్టర్లను తీసుకొని వాళ్ళకు కనీస వేతనాలు 22,000 ఇస్తుంది. సేమ్ మాకంటే కిలోమీటర్లు 440 కిలోమీటర్లు మేము మాకంటే తక్కువనే తిప్పుతారు వాళ్ళు. ఓసారి వాళ్ళకి 22,000 ఇస్తుంది. మాకు మేము అదే కిలోమీటర్లు ఎక్కువ తిప్పుతున్నాము, అదే కిలోమీటర్లు వేస్తున్నాము 15 years నుంచి. మాకెందుకు పెంచారు అనేసి ఇప్పటి వరకు పెంచలేదు. పెంచాలని కోరుతూ ఇది మన గౌరవం. ఇప్పుడు మీ ఓనర్లకు సమయం ఇచ్చాం. 20 రోజుల ముందు ఇచ్చాం సార్. అంటే వాళ్ళు ఏం రిప్లై లేదు, ఇంకా ఏం ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము జనగాం నుంచి కోరుతున్నాం. మాకు కూడా సేమ్ అన్ని డిపోలలో ఎట్లా వస్తున్న జీతాలు, ఆ జీతాలు మాకు కూడా కావాలని ఆ ముఖ్యమంత్రి కూడా కోరుతున్నాం. నేను 10 years దాటుతాను సార్. ఇక్కడ పనిచేస్తాను. ఇచ్చినాక నువ్వు వేసిన అదే అగ్రిమెంట్ మేము 80 members. ఆర్టీసీ వాళ్ళు కూడా ఏం వాళ్ళకి సంబంధం లేదు సార్. మేడం కూడా వాళ్ళు సార్ నేను పిలిపించి అడిగింది సిఎస్ సార్ గారు, వాళ్ళకి కూడా ఏం రిప్లై లేదు. మాకు జీతాలు పెరగాలి. మాకు కనీసం వాళ్ళకి హన్మకొండలు ఎట్లా డ్రైవర్లకి ఇస్తుంది సేమ్ అదే బస్సు వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఇవ్వాలి. అన్ని డిపోలలో వేతనం పెరిగింది, మీకు మాత్రం పెరగలేదు. అవి దృష్టిలో పెట్టుకుని మీరు సమ్మె చేస్తుంది. అంటే ఇప్పుడు యాజమాన్యం దిగి వచ్చేదాకా మీరు సమ్మె చేస్తారా? చేస్తాం. అంటే ఇప్పుడు ఎవరు కూడా స్పందన రాలేదు, కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళు పిలిచి మేము పని చేస్తామని చెప్తే మీరు వస్తారా? వెళ్తాం. అదే వేతనాలు ఇస్తే మేము ఇప్పుడే బండి తీస్తాం. మీకు వేతనాలు ఎన్ని కావాలి? మాకు 440 కిలోమీటర్ ప్రకారం 21,000 కావాలి సార్. సూర్యాపేట జీతం, హన్మకొండ జీతం, సిద్దిపేట కిలోమీటర్ ప్రకారం. అయితే మాకు గత మేము 15 ఏళ్ళ నుంచి నిర్ణయం చేస్తున్నాం. మాకు కనీస వేతనాలు పెరగాలని మేము ఓనర్లకు లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కనీసం ఇంతవరకు నో రెస్పాన్స్, ఇంతవరకు రెస్పాన్స్ అవ్వట్లేదు, రావట్లేదు. మాకు ఏంటంటే హన్మకొండలో ఇచ్చినట్లు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఇంకా ఆ రకంగా ఇవ్వడానికి ఇప్పుడు హన్మకొండ ఇప్పుడే ఇది సేమ్ కిలోమీటర్, అది సేమ్ కిలోమీటర్, ఇది సేమ్ కిలోమీటర్ కాబట్టి అది అట్లే తిరిగితే మేము అట్లే తిరుగుతాం. మేము కష్టపడేది అందుకే
కాబట్టి మేము మాకు కూడా అనుభవంలో ఇచ్చినట్టు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఇట్లా మీరు చేయాలి? మాకు జీతాలు పెరిగేదాకా అంటే మీ ఓనర్ దిగొచ్చు, యాజమాన్యం యాజమాన్యం దిగొచ్చేదాకా మీరు సమ్మె చేస్తారు. యాజమాన్యం ఒకవేళ వాళ్ళు రాకపోతే కూడా ఎట్లా చేస్తారు? రాకపోతే కూడా ఇట్లనే ఉంటాం సార్. టెంట్ వేసే అవకాశం ఉందా? లేకపోతే ఇట్లనే ఇట్లనే ఉంటాం. టెంట్లు వేయాలి అంటే మాకు మేము చేసే జీతాలకి టెంట్ వేసుకునే పరిస్థితి కూడా మాకు లేదు. ఎట్లా అంటే మాకు వాళ్ళు ఇచ్చే చిన్న జీతం 15,000 జీతం, దానికి ఇక మాకు ఇంత చిన్న కింద వేసుకొని ఇట్లనే కూర్చుంటాం, ఇట్లనే చేస్తూనే చెల్లుతాం. ఓకే. నా పేరు సోమల్ అండి. మేము డిఎం గారికి కూడా మా వేతనాలు పెరగాలని చెప్పి మేము లెటర్ ఇచ్చాం. డిఎం గారికి ఇచ్చాం, సిఐ సార్ గారికి ఇచ్చాం. వాళ్ళు కూడా ఏం స్పందన లేదు. ఓనర్లకు ఇచ్చి మాట్లాడతాం అంటారు, ఓనర్లు ఏం స్పందన ఇస్తలేదని వాటి పెట్టాను. ఇంకా మేము చేయాలి కనీసం ఒక 8 years అవుతుంది ఇక్కడ. 2 years ముందు పెంచిలు, అలా 1 yearకి ఒకసారి పెరగాలి. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఏం లేకుండా మేము చేస్తున్నాం. అవన్నీ కూడా మాకు ఇంకా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కూడా మేము ఓనర్లకు విజ్ఞప్తి చెప్తున్నాం. ఎంత చెప్పినా వాళ్ళు ఈరోజే సండే స్టార్ట్ చేసాం. మేము ఆల్రెడీ 20 days బ్యాక్ ఇచ్చినాం వాళ్ళకి. మేము స్వామి చెప్తాం సార్ మాకు సాలరీ సరిపోతలేదు, పెంచాలని వాళ్ళకి నోటీస్ ఇచ్చాం. ఇచ్చినా వాళ్ళు ఏ స్పందన లేదు. మళ్ళీ ఒక మేడారం ఉందని అప్పుడు మేడారం ముందు సమ్మె చేస్తే ప్రజలకు అందరికీ ఇబ్బంది అవుతుందని సమ్మె చేయకుండా ఆపి మళ్ళీ మేడారం అయిపోయినాక కూడా కొంచెం టైం ఇచ్చి మళ్ళీ 2 days 2 days బ్యాక్ కూడా మేము చేస్తాం సార్ అని చెప్పిన వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ మళ్ళీ ఈరోజు నుంచి మేము సమ్మె చేయాలని చేస్తాం. రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగదని మేడారంకి సమ్మె చేయలేదు. మేడారం ముందే పెరగాలి మా సాగు. కేవలం ప్రయాణికుల దృష్టిలో పెట్టుకొని మీరు 2 రోజులు వాయిదా మేడారం కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇబ్బంది పడొద్దని మేము అప్లై చేసి మాకు సమ్మె చేస్తాం. విన్నారు కదా ఇప్పటి వరకు మనకు ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలో భాగంగా ఈరోజు వాళ్ళు రోడ్ ఎక్కడం జరిగింది. వాళ్ళ జీతాలు పెరగాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి యాజమాన్యం మొండి వైఖరి